హాయ్ బ్రో. ఆయన సో రీసెంట్గా నిన్నే కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. సో అకాల మరణం అని చెప్తున్నారు. బట్ ఆయన మరణానికి కారణాలు ఏమంటే అంటే ఏమై ఉంటాయంటావు? నిజంగా చాలా బాధాకరమైన విషయం అన్న. ఆయన చాలా యాక్టివ్గా మాట్లాడిండు అన్న ఇన్ని రోజులు. అసలు ఇంటర్వ్యూలో కానీ చాలా హ్యాపీగా మాట్లాడిండు. మన ఆలీ గారితో గిట ఒక ప్రోగ్రాంలో చాలా మంచిగా మాట్లాడిండు అన్న. అసలు ఎందుకు ఇట్లా సడన్గా ఏమైందో, కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదని అన్నారు కానీ చాలా మంచి వ్యక్తి అన్న. చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేసినారు. తెలంగాణలో అయితే ఏమో తమ్మి ఎట్లున్నావు, మంచిగా ఉన్నావు తమ్మి అని ఇట్లా మంచి మంచి క్యారెక్టర్లు చేసిండన్న. నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఆయన అసలు సడన్గా ఇట్లా చనిపోవడం ఏంది నాకు అర్థం కాలేదు. చాలా యాక్టివ్గా ఉండే మనిషి అన్న. అసలు అసలు ఎట్లున్నాడంటే ఒక యంగ్ బాయ్ ఎట్లుంటాడో అట్లా ఉండే అతను ఈరోజు చనిపోయిందంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఆరోగ్యం బాగాలేదన్నారు కొంతమంది అయితే. మరి ఏంటో నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఏంటి, సంథింగ్ ఏం జరిగిందో నాకు అర్థం కాదు. సో అది అంటే యాక్చువల్గా ఏమంటారంటే కొంచెం ఆస్తుల దగ్గర కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినాయి బయట టాక్. దానికి ఏమంటావు? కొంతమంది అనుకుంటుండేమన్నా లోన విషయాలు మనకు తెలియదు కన్నా. ఇప్పుడు ఇంట్లో విషయం వేరు ఉంటుంది. బయట చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆరోగ్యం బాగాలేదు, అందువల్లనే కొన్ని రోజులు అనారోగ్యంతో ఉండి చనిపోయారని అంటున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే బండ్ల గణేష్ చివరిసారిగా ఆయన చూశాడు. అవును, ఆయనతో ఒక ఫోటో దిగి కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. అవును. సో బండ్ల గణేష్ ఎందుకు వెళ్ళాడు అంటే నువ్వేమంటావు? అంటే ఆ టైంలో బండ్ల గణేష్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఏం చెప్తావు? అంటే ఒక్కటన్నా, ఎప్పుడు వెళ్ళకపోయినా సరే చనిపోయినప్పుడు వెళ్ళాలని. అప్పుడు చనిపోయినప్పుడు కాదు, చనిపోక ముందు లాస్ట్ ఫోటో దిగాడు ఆయనతో. అది ఉండొచ్చు కొన్ని కొన్ని కారణాల వల్ల. మరి లోన ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వట్లేదు. కొన్ని రోజులు అయితే బయటికి వస్తుందని అనుకుంటున్నాను. అంటే బండ్ల గణేష్కి ఒక వాళ్ళ మనవాళ్ళు నెంబర్ ఇచ్చి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకి చూసుకున్నట్టుగా అయితే బండ్ల గణేష్ కూడా చెప్పాడంట. బండ్ల గణేష్కి ఎందుకు చెప్పాల్సినంత అవసరం వచ్చింది ఆయనకి? అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే అనుబంధ సంబంధం ఉందా? ఉండొచ్చు. ఈ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను చెప్పేసి వెళ్ళినట్లు ఉంది. అంటే ఎవరు గొడవ పడకుండా అందరూ ఒక దారిలో, మంచి దారిలో వెళ్ళాలని చెప్పినట్లు ఉంది. అంటే రైట్, ఓవరాల్గా ఈ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిని అయితే అందరు ఖచ్చితంగా కోల్పోయింది. అవునన్న. సో దానికి ఏమంటావు? ఒక మంచి యాక్టరు, అందరినీ ప్రేమించే వ్యక్తి, మంచి మంచి క్యారెక్టర్ చేసిన వ్యక్తి, మంచి మంచి సినిమాల్లో నటించిన వ్యక్తి, మంచి క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఈరోజు చాలా బాధపడుతున్నాను. నిజంగా కోటా శ్రీనివాసరావు గారి డైలాగులు కానీ, ఆయన తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడతారన్న అద్భుతం అన్న. నిజంగా ఎవరైనా సరే నన్ను ఎగిసిపడతాయి, అంత వైబ్గా మాట్లాడతారన్న. అంత మంచి వ్యక్తిని కోల్పోయినాం. నిజంగా బాధ అనిపిస్తుంది. రైట్, ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి పెద్ద లోటు అయినా, అవును, మరి కొత్తగా అప్కమింగ్గా వచ్చే ఆర్టిస్టులకి ఏం చెప్తావు? ఇప్పుడు కొత్త వచ్చే ఆర్టిస్టులు అంటే చాలామంది ఉన్నారన్న. మొన్న మనం రీసెంట్గా చూస్తున్నాము, కొంతమంది డీజే టిల్లు నుంచి ఒక అతను వచ్చింది. సో చాలామంది ఉన్నారు, చాలా మంచిగా నటిస్తున్నారు. సో అందరితోటి అంత ప్రేమతో ఉన్నారు. సో వాళ్ళకిట క్యారెక్టర్ అంత మంచిగా ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.